మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన కామెంట్సే దానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇవాళ నేను డైరెక్ట్ పాలిటిక్స్లో చేయలేను, నా దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పారు అని చెప్పనంటేనే ఒకసారి అది మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ డబ్బు లేనిది, డబ్బు ఖర్చు పెడితే గెలవచ్చు, గెలవకపోవచ్చు. కానీ ఖర్చు పెట్టకుంటే మాత్రం ఓడిపోవడం ఖాయం. అట్లా తయారైపోయింది. ఈ రాజకీయ పార్టీల పుణ్యాన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. చాలా మటుకు రీజనల్ పార్టీలు అయితే ఒక్కళ్ళే ఉంటారు, ఓ నీ అంతా తిరిగా ఆ అధ్యక్షుడు అధ్యక్షురాలు ఎవరు వాళ్ళతోనే అంతా నడుస్తూ ఉంటుంది. అది బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఆ ఒరిస్సా పక్కకున్న ఒరిస్సాలో కావచ్చు, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఉనికిని కాపాడుకోవడానికి, అంటే ఏ విధంగానైనా ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలా? గెలుపు గుర్రాల వేట ఉండాలి. గెలుపు గుర్రాలు అంటే ఏంటి? ఆయన డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తి కావాలా, ఆ ఏరియా లోపల వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ కులస్తులు ఎక్కువ ఉండాలా, ఇంకపోతే ఏదైతే ఇది ఉందో మన మందబలం కూడా కావాలా. ఈ విధంగా కులాల మీద, మతాల మీద డబ్బు ఖర్చు పెట్టడము, ఆ దృష్టి పెట్టుకొని వాళ్ళు టికెట్స్ ఇస్తున్నారు. సో ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ తయారవుతుంది. తర్వాత ప్రజలు వీళ్ళకు ఓటేసినాక మళ్ళీ మాకు 5 ఏళ్ళు మా దిక్కు చూడరు కాబట్టి వాళ్ళు దబాయించి పైసలు తీసుకుంటున్నారు. గత ఒకసారి మునుగోడు బై ఎలక్షన్లో ఆ గ్రామస్తులే నో మనీ నో ఓట్ అని ప్లకార్డ్స్ పెట్టుకొని రోడ్ల మీద కూర్చున్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ మహిళలు ఏం చేసినారంటే పక్క గ్రామంలో 3,000 రూపాయలు ఇచ్చినారు, మాకంతా కూడా 1,000 రూపాయలు ఇచ్చినారు కాబట్టి రస్తా రోకోలు చేసినారు. దీని మీద మేము ఆ ఫొటోస్ అన్ని తీసి ఎలక్షన్ కమిషన్ పంపినాం. అయ్యా ఇట్లా జరుగుతుంది, మీరు ప్రజల మీద కూడా కేసులు బుక్ చేయండి. ఎవరైతే డబ్బు అడుగుతారో, ఎవరైతే ఈ రాస్తా రోకోలు చేస్తారో వాళ్ళు మహిళలు కానీ పురుషులు కానీ కేసులు బుక్ చేస్తే వేరే వాళ్ళు అట్లా అడగారు. ఇప్పుడు ఏమైందంటే ఏ సబ్ చెల్తా ఏమి కాదు, మనం డబ్బు తీసుకొని ఓటేయాలా, డబ్బు ఇవ్వకుంటే ఓటేయద్దు, ఆ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇవాళ పోలింగ్ ముగిసే 48 గంటల మొదలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఆగిపోవాలి. మీరు చెప్పినట్టుగా మూతపడిపోతుంది మొత్తం. ఏమి ఇది చేయడానికి, మైకులు పెట్టడానికి లేదు, తిరగడానికి లేదు. కాకపోతే క్యాండిడేట్లు కావాలంటే ఇంటింటికి పోయి ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఈ ఆర్భాటం అంతా ఏముండదు. అంటే కూలింగ్ పీరియడ్ ప్రజలు ఆలోచించుకోవడానికి ఇప్పుడే నడుస్తుంది అంతా. ఇవాళ రాత్రి రేపు రాత్రి హంగామా ఉంటుంది పైసలు పంచేది. ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఫెయిర్ ఓటింగ్ కావాలా కాబట్టి మన పోలీసు వాళ్ళు, పక్క రాష్ట్రాల పోలీసు వాళ్ళు తెచ్చి 1,00,000 పైన పోలీసు వాళ్ళని పెట్టి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నారు, చెక్ పోస్టులు అన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడ తప్పు జరుగుతుందంటే ట్రాన్స్పోర్ట్ లోపల పైసలు పట్టుకుంటే ఆ పైసలు ఎవరివి అని గుర్తించి ఆ వ్యక్తిని కూడా అక్యూజ్డ్ చేయాలి. మేము 2014, 2019 లోపల బుక్ అయిన కేసులు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా క్యాండిడేట్ పేరు లేదు. మామూలుగా వర్కరో లేకుంటే వాళ్ళ ఫ్యాక్టరీలో పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసేవాడో డబ్బులు పంచుతుంటే వాడిని పట్టుకున్నాం. ఎప్పుడైతే కేసు కోర్టుకు పోయిందో కోర్టులో వీగిపోతున్నాయి, ఎందుకంటే వాడు చెప్తున్నాడు నాకేం తెలియదు అంటున్నాడు. సో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా తప్పు జరుగుతూ ఉంది. అది చాలా సార్లు మేము ఎలక్షన్ కమిషన్ కు నోటీస్కు తెచ్చినాం. ఎవరి డబ్బు, ఇప్పుడు ఒక వర్కర్ కు ఇగో పలాని వాడ లోపల ఇగో ఇంతమంది ఓటర్లు ఉన్నారు అని ఒక లిస్ట్ ఇచ్చి డబ్బు ఇచ్చి పంపితే పట్టుకుంటే అప్పుడు క్యాండిడేట్ మీద కూడా కేసు బుక్ చేయాలి. అలా జరగడం లేదు. ఇప్పుడు క్రికెట్ T20 ఉంటుంది కదా, దాంట్లోపల కదా డైలీ స్కోర్ చెప్తారు. ఓవర్ బై ఓవర్ అంటే మొదటి ఓవర్ కాగానే ఇంత రన్స్ అని చెప్తా ఉంటారు. అట్లాగే మన వాళ్ళు కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఒక దినం కాగానే ఇంత పట్టుకున్నామంట, రెండవ దినం ఇంత పట్టుకున్నాం, అంత కలిపి 100 కోట్లు పట్టుకున్నామంట. దాంట్లో తెల్లారి ఎంక్వైరీ చేసి 80% వదిలిపెడుతున్నారు. బ్యాంకు వెహికల్ బ్యాంకు సీల్ తోని ఆ డబ్బాలు తీసుకొని డబ్బు తీసుకుపోతుంటే దాన్ని పట్టుకోవడం, పేపర్లలో పెద్దగా 2 కోట్లు పట్టుకున్నామని తెల్లారి బ్యాంకు దాన్ని ప్రూవ్ కాగానే వదిలిపెడుతున్నాం. దీంతో ప్రజలకు ఏమవుతుందంటే ఓహో ఈ 100 కోట్లు పట్టుకున్నారు అంటే పట్టుకొని డబ్బు ఎంత ఉన్నదో కాబట్టి మాకు 4,000, 5,000 ఓటుకు ఇస్తే గానీ మేము ఓటు వేయమన్నట్టుగా ఒక విష వలయం తయారైపోయింది 2 తెలుగు రాష్ట్రాలలో.
సార్ ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి. ఇప్పటిదాకా మీరు అన్నారు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మునుగోడు లాంటి సంఘటన వస్తే ప్రజల మీద కూడా కేసులు పెట్టాలి. కానీ ప్రజలంతా కొంత అమాయకత్వం ఉంటుంది సార్. అంత పేదరికంలో ఉన్న వాళ్ళు జనరల్గా జరిగేదంతా కూడా పేదల దగ్గరే ఇటువంటి పరిస్థితి వస్తుంది. మనం ఒక్క మునుగోడులోనే కాదు, అంతకంటే ముందు జరిగిన ఎన్నికల్లో కూడా చాలా చోట్ల మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు ఇస్తే కానీ ఓట్లు వేయము అని చెప్పేసి జనాలు ధర్నాలు చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. వాళ్ళంతా కూడా పేదలు ఉంటారు. కానీ వీళ్ళను ప్రేరేపిస్తున్న శక్తులు ఇవాళ రాజకీయ పార్టీలు ప్రతి పార్టీ నాయకుడు బయటకు వస్తాడు, పబ్లిక్ మీటింగ్ పెడతాడు, పక్క పార్టీ వాడు డబ్బులు ఇస్తాడు, వాడు అక్రమంగా దోచుకున్నాడు, అవి మీ పైసలే మీరు తీసుకోండి, వాడు ఇచ్చేదాకా వాడు వెంబడిపడండి అని చెప్పేసి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు. ఇది ఈ రకమైన దాన్ని ఏమైనా మానిటర్ చేసి దాన్ని కట్టడి చేసే విధంగా ఏదైనా వ్యూహం ఉంటే బాగుంటుందేమో అన్నది, ఈ రకంగా ఎలక్షన్ కమిషన్కి ఏమైనా సజెషన్ ఇస్తే బాగుంటుందా? అంటే ఇది మీరు అన్నది కొంతవరకు నిజము. బట్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే పాయింట్, పేదలే డబ్బులు తీసుకున్నారని కాదు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ లోపల సెల్ ఫోన్స్ తీసుకున్నారు. అట్లాగే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ లోపల డబ్బులు తీసుకొని ఓటేసినారు. అందరూ బాగా డబ్బున్న వాళ్ళే, కానీ వాటిగా వస్తుంది ఎందుకు వదిలిపెట్టాలన్నట్టుగా జరిగింది. పేదలకు తీసుకుంటున్నారు, బట్ మనం పేదలు అంటే కూడా కరెక్ట్ కాదు. అందరూ డబ్బు తీసుకునే వాళ్ళు అందరూ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ డబ్బు తీసుకునేవాడు కూడా కొంచెం అంత భయం ఉంటే, ఎన్నికల్లో నేను నా ఓటు అమ్ముకున్నట్టయితే నా మీద కేసు అవుతుందన్న కొద్దిగా భయం ఉంటే కొంచెం తగ్గవచ్చు. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. ఈ డీటెయిల్స్ అన్ని మేము ఎలక్షన్ కమిషన్ రెగ్యులర్గా పంపుతా ఉన్నాం. కాకపోతే ఢిల్లీలో ఏదో తెలంగాణకి వెళ్ళి ఏదో ఒకటి వచ్చింది, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పంపింది అని పక్కకు పెట్టేస్తున్నాం. ఎస్ సార్, మీరు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు దీని మీద. దీని చాలా ప్రతి కేసు ప్రతి పోలీస్ స్టేషన్కు ఆర్టీఐ కింద ఉత్తరం రాసి ప్రతి పోలీస్ స్టేషన్కి 2014లో ఎన్ని కేసులు బుక్ అయినాయి అన్నది ఇప్పుడు మా సిస్టంలో ఉంది. అట్లాగే 2018లో ఉంది. ఇవి అన్ని తీసి ఇగో ఈ 2014లో ఇన్ని కేసులు బుక్ చేసినారు, కానీ ఏమీ కావడం లేదు. ఏదైతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉన్నాడో ఎన్నికల తర్వాత ఎస్పీస్తో కూర్చొని దీని మీద కేసులు త్వరితగతిన కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తే భయం ఉంటుంది. క్యాండిడేట్స్ ఇంతవరకు ఒక్క క్యాండిడేట్ మీద కేసు బుక్ కాదు. డబ్బులు అయితే పంచుతా ఉన్నారు, క్యాండిడేట్సే పంచుతారు, ఇంకా ఎవరు పంచుతారు? వాళ్ళ మీద కేసులు ఎందుకు కావడం లేదన్నది ఒకటి. ఇక రెండవది, ఒక వాతావరణం ఏం ఏర్పడ్డదంటే ఎన్నికలనగానే మా ఊరికి ఇది కావాలా అది కావాలా. కొన్ని సందర్భాల్లో బైకాట్ చేసినారు. ఎందుకంటే మా ఊరికి రోడ్ లేదు కాబట్టి మేము బైకాట్ చేస్తున్నాం. వాళ్ళు సమర్థించాల్సిందే, మంచిగా చేస్తున్నారు వాళ్ళు. అంటే ఓటింగ్కు పోయినప్పుడు ఆ ఓట్లు వేసిన తర్వాత మళ్ళా మన రాజకీయ నాయకులు కనబడటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఓటే చేయమని చెప్పడం పత్రికలలో టీవీ ఛానల్స్లలో వస్తూ ఉంది. సో అది కొంతవరకు ఇదే, కానీ మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి బైకాట్ చేసింది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. రైట్ సార్, ఇంకొక విషయం చూసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 48 అవర్స్ సైలెన్స్ పీరియడ్ చూసుకుంటే ఈ 48 అవర్స్లోనే మద్యం పంపిణీ విపరీతంగా జరుగుతుంది. అలవాటు ఉన్నోడు లేనోడు అందరూ తాగి రోడ్ల మీద పడుతున్న పరిస్థితి. నిజంగా వీళ్ళు తాగి రేపు నిర్ణయాలు తీసుకొని ఒక ఓటు వేయాలని చెప్పి అనుకుంటే అది జెన్యూన్ నిర్ణయం తీసుకుంటాడా? తమాషా ఏంటంటే అందరికీ తెలిసినా కానీ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా 24 గంటలు రేపటి నుంచి ఎల్లుండి సాయంత్రం దాకా వైన్ షాపులు బంద్ అన్నారు. అంటే వాడు ఆనాడు కొనుక్కొని ఆనాడు తాగుతాడు. ఈ పొలిటికల్ పార్టీస్ అని ఇప్పటికే ఎక్కడికక్కడ స్టోర్స్ పెట్టుకొని ఉన్నాయి, కొనుక్కొని పెట్టుకున్నారు. ఇప్పుడు దుకాణాల బీర్లు దొరుకుతలేవని అప్పుడప్పుడు టీవీ ఛానల్స్లో వస్తున్నారు. సో మేము అడిగింది ఏంటంటే, నామినేషన్ ఫైనల్ నామినేషన్ అయిపోయి ఓటర్ లిస్ట్ పెడతారు కదా, అప్పటి నుంచి ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రం లోపల 29th 30th లిస్ట్ పెట్టినారు, ఫైనల్ లిస్ట్. అంటే ఈ 13 దినాల లోపల మీరు వైన్ షాప్స్ బంద్ చేయండి. ఏమీ కాదు, ప్రపంచానికి కాదు, రాష్ట్రానికి ఏమి కాదు. కరోనా అప్పుడు 1 month బంద్ ఉన్నాయి. ఈ 13 దినాలు గిట్ట మనము వైన్ షాపులు బంద్ చేస్తే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. లేనట్టయితే ఒక దినం అంటే అది అనవసరమైనది. అది ఒక దినము ఆ వైన్ షాపులు బంద్ చేసినంత మాత్రాన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ మీలాంటి వ్యక్తులు మాలాంటి వ్యక్తులు ఏదైనా సమాజం మంచి కోసం కోరుకున్న వ్యక్తులు 13 రోజులు బంద్ చేస్తే నష్టం లేదనుకుంటాం. కానీ ఇవాళ ఆర్థికంగా ఆదుకుంటుంది, ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతుంది కనుక పాలకులు ఆ లైన్లో ఆలోచించే అవకాశం ఉందా? దురదృష్టం ఏంటంటే మన బడ్జెట్ ఈ మద్యాన్ని అమ్ముకొని నడిపించే స్టేజ్కు తీసుకొచ్చుకున్నాం. మనం అనవసరంగా ఖర్చులు పెట్టి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
10 ఏళ్ళు ఉచితాలని మొత్తము బడ్జెట్ అంతా దానికే పెట్టేసినాం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఆ డెవలప్మెంట్ ఏమీ లేదు. ఈ యొక్క అప్పులు, తర్వాత ఈ మద్యం, ఇటువంటి వాటి మీదనే డబ్బులు నడుస్తుంది. అంటే Yes. మద్యము ఒక 13-15 దినాలు బంద్ చేస్తే రాష్ట్రం నడవదంటే ఇక అంతకంటే సిగ్గుచేటు ఏం లేదు. పాలకులు సిగ్గుపడాల. ఎస్ సార్. మద్యంతోనే మేము నడిపిస్తాము, మద్యంతోనే డెవలప్మెంట్. మద్యంతోనే అవసరం లేదు. వాళ్ళు చేసే ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ చీరలు అన్నారు, ఎవరు అడగలేదు. ఓట్ల కోసం అంటే అక్కడ ఆ గ్రామంలో స్కూల్ అవసరం ఉన్నది, లేదా ఉన్న స్కూల్ బాగా చేసుకోవాలి, దానికి డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే స్కూల్కు ఓట్లేదు. అదే ఆ పైసలు ఆ ఊరు లోపల చీరలు పంచితే చీరలు తీసుకున్న వాళ్ళు ఓటేస్తారు. ఇది తయారైపోయింది. Yes. ఇప్పుడు పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ అన్నారు, ₹1,00,000 ఏదో ఇస్తున్నారు. మళ్ళా ఇప్పుడు ఏదో బంగారం ఇస్తామంటారు. అది కొద్దిగా ఆపచ్చు, అది పెళ్లిళ్లకు అవసరమే కావచ్చు, కానీ అది ప్రియారిటీ కాదు. మాకు ప్రియారిటీ ఏంటంటే చక్కగా హాస్పిటల్స్ కావాలి. పేదలు జబ్బు పడ్డప్పుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు. కరోనా అప్పుడు చూసినాం, పుస్తే పూసాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏరియా లోపల ఒక మంచి హాస్పిటల్, నాణ్యమైన విద్య ఇవ్వండి. పేదలు ఇప్పుడు ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఎట్లాగూ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన విద్య ఇచ్చినట్టయితే ఒక 10-15 ఇయర్స్ లోపలనే మొత్తం అట్టడుగు వర్గాలంతా డెవలప్ అవుతాయి. అలా చేయక ప్రియారిటీ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, అలాగే ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి, ఒక కుటుంబం నుంచి ఒక ఉద్యోగం దొరికిందంటే ఇవన్నీ అవసరం లేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ₹5 5 కిలోల బియ్యం ఫ్రీ అన్నారు. ఆడికి ఇవ్వకుండాలి కదా. మళ్ళీ దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం మేము 1 కిలో ఇస్తామని ఇప్పుడు కుటుంబానికి 6 కిలోలు. Yes. పోటీలు పడి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు. ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో కావాలి, ఎందుకంటే